వాస్తవానికి ఈజిప్టు పిరమిడ్ మమ్మీలు చాలా ప్రసిద్ధి చెందినవని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఈజిప్టు పిరమిడ్ మమ్మీల వెనుక అనేక కథనాలు ఉన్నాయని కూడా అందరికీ తెలిసిందే. అయితే మతపరమైన ఆచారాల కోసం కొన్ని జంతువులను కూడా బలి ఇచ్చారని ఒక అధ్యయనంలో కూడా తెలిసింది. అయితే ఇటీవల ఒక మమ్మీ ముసలిని గుర్తించిన శాస్త్రవేత్తలు దానిని భద్రపరిచి ఉంచారని తెలుస్తుంది. అయితే ఈ అధ్యయనంలో భాగంగానే ఆ ముసలిని స్కానింగ్ చేశారు. అయితే పొట్టలో జీర్ణం కాని చేపకు హుక్కు ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని వేటాడి పట్టుకొని వచ్చిన అనంతరం బలి ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. వాస్తవానికి ఈజిప్టులో పురాతన మనుషుల్ని కాకుండా జంతువులను కూడా మమ్మీల్లాగా మార్చేవారట. అయితే ఈ క్రమంలోనే 3000 నాటి మొసలి మమ్మీపై పరిశోధనలు చేపట్టారు. అయితే ఆ మొసలి మమ్మీగా చేయబడే ముందు ఆ మొసలికి ఆహారం ఏమి ఇచ్చారు అని, ఎలా చంపారు అని పలు ప్రశ్నలు శాస్త్రవేత్తలకు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఆ మమ్మీ మొసలిని రాయల్ మాంచెస్టర్ చిల్డ్రన్ హాస్పిటల్కు తరలించి సిటీ స్కాన్ను నిర్వహించారు. అయితే చాలాసార్లు ఆ మొసలి చిన్న చిన్న రాళ్లను మింగేసిందట. దీంతో మొసలి మమ్మీగా చేసే వ్యక్తులు దాని అంతర్గత అవయవాలను బయటకు తీయలేదని తెలుస్తుంది. ఆ పదార్థాలు అన్నీ కూడా అలాగే ఆ మొసలి పొట్టలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈజిప్టులో చాలా మొసళ్ళు మమ్మీలాగా కనబడ్డాయి. ఇందులో ప్రస్తుతం పరీక్షించిన మొసలి చాలా పెద్దది. అంతేకాకుండా పూర్వం ఈజిప్టులోని ప్రజలు కూడా మొసలి చర్మాన్ని ధరించేవారని తెలుస్తుంది.